హాయ్ అండి, ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. నాకు బ్లౌజ్ కటింగ్కి వచ్చేసి ఎల్ స్కేలు, ఆమ్రాన్ స్కేలు, టేపు, కత్తెర, ఈ డీసీ ప్లీసు, ఆది బ్లౌజ్ ఒకటి. టేప్తో పని లేకుండానే ఆ జాకెట్తో కటింగ్ అనేది చూపిస్తాను. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఓపిక్గా చూస్తేనే టైలరింగ్ నేర్చుకోగలరు. మనకు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి, టైలర్ పని చేయాలి అనుకునే వాళ్ళకి ఓపిక అనేది ఎక్కువ ఉండాలి. నేను పసా కట్ చేసి 5 మినిట్స్లో క్లోజ్ చేసేసి నేను కుట్టుకోగలను. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో కట్ చేస్తున్నా. కాబట్టి వీడియో లెంత్ ఎక్కువైనా సరే మీరు చూస్తేనే, మీకు చాలా ఓపిక్గా చూసుకుంటేనే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ అసలు మీకు బ్లౌజ్ కటింగే కాదు, అసలు దాని గురించి అవగాహన లేని వాళ్ళకు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది మనం తీసుకునే బ్లౌజ్ పీస్. దీన్ని 2 పొరలుగా తీసుకున్నాను ఓపెన్ చేసి. ఇది వచ్చేసేసి మొద్దు పీసు మనకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. అయితే బిగినర్స్ ఎవరైనా సరే తాన్లో కన్నా ఇలా బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట నేర్చుకోవడానికి. లైనింగ్ పీస్ అయినా సరే ఇట్లా మీటర్ పీసెస్ ఉంటాయి, అవి తీసుకుంటే చాలా బెస్ట్. అయితే ఇక్కడ నాకు అర్జెంట్ అనమాట ఇది కుట్టడం. అయితే తాన్లో తీసుకుంటే జాడిచ్చి కుట్టే అంత టైం లేదు, అందుకని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. మొద్దు పీసు ఓపెన్స్ ఆపోజిట్లో ఉంది, క్లోజింగ్స్ మనకి ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఒక కోరస్ లైన్ గీద్దాము. కోరస్ లైన్ అంటే వేస్టేజ్ లైన్ అనమాట. ఇది వేస్టేజ్ లైన్ గీసేసాను, చూసారు కదా. వేస్టేజ్ లైన్ గీసేసాక మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ గీయండి. ఈ 1/2 ఇంచ్ దేనికంటే కింద బ్యాక్ పార్ట్కి నడుం దగ్గర ఖర్చులకి అనమాట. నడుం దగ్గర ఖర్చులకి 1/2 ఇంచ్ లైన్ తీసేసుకున్నాను, చూస్తున్నారు కదా. వేస్టేజ్ లైను 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ అనమాట. ఈ 2 లైన్లు తీసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగా, ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ సైడ్ అనమాట. బ్లౌజ్కి ఇది ఫ్రంట్ సైడ్ అయితే ఇది బ్యాక్ సైడ్ కదా, అందరికీ తెలిసిన విషయమే. అయితే బ్యాక్ సైడ్లో బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్ దగ్గర ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ షోల్డర్ మిడిల్లో పట్టుకోండి. ఈ 2 ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా ఉంటుంది. ఆ స్ట్రైట్గా ఇలాగా ఇప్పుడు ఖర్చులకి లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కరెక్ట్గా షోల్డర్ కుట్టు ఎక్కడికి అక్కడికి ఒక మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ హైట్ని తెలియజేస్తుంది. బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఆ పాయింటింగ్ బట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా పాయింటింగ్ పెట్టేసేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాను. తర్వాత మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చులకి ఒక లైన్, 1/2 ఇంచ్ ఖర్చులకి ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చింది. ప్రతిదీ కూడా ఖర్చులు మర్చిపోవద్దు, ఖర్చులతో సహా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్లౌజ్లో నుంచి నడుం ఆది తీసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇది ఇలా ఉంది కదా. ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, సైడ్ జాయింటింగ్స్ 2 కూడా ఇలా పట్టుకొని ఇలా హోల్డ్ చేసేయండి. మనం ఎలా అయితే మడత పెట్టుకుంటామో అలా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసేసి ఇక్కడ ప్లేస్ చేయండి. ఈ ఈప్ కప్ ఉంది కదా, ఈప్ కప్పుని ఎగ్జాక్ట్లీ సమానంగా పట్టుకొని మిడిల్లో ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేస్తే కరెక్ట్గా ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. ఇక్కడైతే వీళ్ళు కొంచెం మెడ దింపమన్నారు కాబట్టి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. మీరైతే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఖర్చులకి. ఇప్పుడు మనకి మెడ హైట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈప్ కప్ ఇలానే పట్టేసుకొని ఇలా కరెక్ట్గా మిడిల్లో ఇలానే పట్టేసుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి కరెక్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్క్ చేయండి. ఇదేంటి, నడుం లూజు. ఇప్పుడు నడుం లూజ్ పెట్టేసాము. ఈ ఈప్ కప్పు హైట్ పెట్టేస్తే మెడ హైట్ వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసేసి పర్ఫెక్ట్గా ఇలా నెక్ని మంచిగా ప్లేస్ చేయండి. ఇలా నెక్ని మంచిగా ప్లేస్ చేసేసి స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్గా పట్టుకుంటే మనకి నెక్ విడ్త్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్టీకి లోపలికి అనేస్తాను. లోపలికి అనేసేసి కరెక్ట్గా పెడుతున్నాను. అయితే వీళ్ళది షోల్డర్స్ జారుతున్నాయి అని చెప్పారు కాబట్టి నేను ఒకసారి ఇట్లా మార్క్ చేస్తున్నాను, కానీ కరెక్ట్గా పెట్టట్లేదు. ఇక్కడికి ఒక పాయింటింగ్, ఒక 1/2 ఇంచు ఇటు సైడ్ ఒక పాయింటింగ్ చేయండి. ఎందుకంటే షోల్డర్స్ అదేమంటారు, మెడ మడత పెట్టి కుట్టడానికి ఖర్చులు అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి ఇప్పుడు షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేయండి. అక్కడికి ఒక మార్క్ చేసేసి 1/2 ఇంచు అటు సైడ్ మార్క్ చేయండి.
పావించు అటు సైడ్ మార్క్ చేయండి. ఎందుకంటే షోల్డర్ ఖర్చులకి అటు సైడ్, ఇటు మెడ ఖర్చులకి అయితే అటు షోల్డర్ ఖర్చులు. నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని ఇలా పట్టేసుకోండి, ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. కరెక్ట్గా పట్టేసుకొని కరెక్ట్గా కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఇలాగ పాయింట్ చేయండి. ఇలా పాయింట్ చేసేసి ఒక పావించు పైకి పాయింట్ చేయండి. ఎందుకు అంటే చంక ఖర్చులకి అనమాట. ఓకేనా, మీరు వెనకపాటే పట్టుకోవాలి, ఇలాగా వెనకపాటు పట్టుకొని కరెక్ట్గా మార్క్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసేసి నడుము లూజ్ తీసుకున్నాను, మెడ హైట్ తీసుకున్నాను, మెడ విడ్త్ తీసుకున్నాను, షోల్డర్ ఖర్చులు కూడా తీసుకున్నాను. అవునా, ఇప్పుడు మనం ఒకసారి మెడ వాళ్ళది ఎలా ఉందో అలా సేమ్గా డ్రా చేస్తున్నాను. ఎందుకంటే షోల్డర్స్ తెగుతాయి అన్నమాట, కొంతమందికి నచ్చదు షోల్డర్స్ తెగుతాయి. కాబట్టి జస్ట్ శాంపిల్ మార్కింగ్ అని చేసుకున్నాను. తర్వాత చూద్దాము, టేప్ పెట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనకి ఈ పాయింటింగ్స్ వచ్చేసాయి కదా, ఈ పాయింటింగ్స్ కూడా మొత్తం ఎంత ఉన్నాయో ఒకసారి టేప్తో చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నడుము లూజ్ చూస్తున్నాను. నడుము లూజ్ వచ్చి 9 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే డాట్ పాయింటింగ్ మార్కింగ్స్, ఆ 1 ఇంచ్ ఎక్కడ మనం ఖర్చు పెడుతున్నామో చూపిస్తాను చూడండి. ఈ 9 ఇంచెస్ ఉంది కదా నడుము లూజు, నడుము లూజ్కి టేప్ని సగానికి మడత పెట్టండి. మడత పెట్టేసేసి ఇక్కడ ఒక పాయింటింగ్ చేయండి. ఇది డాట్స్ కోసం, నడుము లూజ్లో సగానికి మార్క్ చేస్తే డాట్ పాయింటింగ్ వచ్చేస్తుంది. ఆ డాట్ పాయింటింగ్కి 1/2 ఇంచు అటు సైడు 1/2 ఇంచు ఇటు సైడు మార్క్ చేయండి. డాట్ పాయింటింగ్ హైట్ వచ్చేసేసి ఎవరికైనా 3 ఇంచెస్ సరిపోతుంది. 3 ఇంచెస్ హైట్తో మార్క్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఖర్చు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నడుము లూజ్ ఇక్కడ హోల్డ్ చేసేస్తే ఈ 1 ఇంచ్తో 9 ఇంచెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఖర్చు అయిపోయింది. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా టైట్ అయిపోతే ఇప్పుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చులు 2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చులు అనేది అక్కడ పెట్టేసేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ 3 ఇంచెస్ హైట్ని స్ట్రైట్గా లైన్ గీసేస్తున్నాను. ఓకే కదా. ఇప్పుడు మెడ విడ్త్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. మెడ విడ్త్ వచ్చేసేసి 2 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ. మరి 2 పాయింట్స్ తక్కువ 2 ఇంచెస్ ఉంది. నడుము లూజ్ 9 ఇంచెస్ ఉంది కాబట్టి వీళ్ళకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. మరి 2 పాయింట్స్ తక్కువ అవసరం లేదు, 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ మెడ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను కదా. షోల్డర్స్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. షోల్డర్స్ అయితే 3 ఇంచెస్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ 3 ఇంచెస్కే పెట్టేస్తున్నాను. ఓకే, 3 ఇంచెస్ షోల్డర్ పెట్టాను. చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 5.5 ఉంది ఖర్చులతో 6కి. 5.5 ఉంది కానీ 6కి పెడుతుంది. 5.5 పెట్టేస్తున్నాను. వాళ్ళది ఎలా ఉందో అలానే మార్క్ చేసేస్తున్నాను. 5.5 ఖర్చులతో కలిపి, ఖర్చులు లేకుండా అయితే 6, ఖర్చులతో కలిపి 5.5 ఉంది. ఓకేనా. నెక్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను. నెక్ హైట్ వచ్చేసి మనకి ఖర్చులతో కలిపి 2 పాయింట్స్ తక్కువ 10 ఇంచెస్ ఉంది. అయితే వాళ్ళు ఎలాగో కొంచెం దించమన్నారు కదా, 10 పాయింట్స్ పెట్టేస్తున్నాను. ఖర్చులతో కలిపి 10 పాయింట్స్ పెట్టేస్తున్నాను. 10 పాయింట్స్కి ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ గీసేసి 2.5 కూడా పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ షోల్డర్స్ దిగకూడదు, షోల్డర్స్ కట్ కాకుండా జాగ్రత్తగా మార్క్ చేస్తాను. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా షోల్డర్స్ దిగినాయా అనేసి ఫస్ట్ అదే చెక్ చేసుకుంటారు బ్లౌజ్ వేసుకోగానే, ఈ ఏజ్ వాళ్ళైతే. చూడండి, ఇలాగా మనకి కొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే ఇక్కడ దగ్గరగా యూ షేప్ తీసుకోవచ్చు. ఇక్కడ దగ్గరగా యూ షేప్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రాడ్ వద్దు, ఇట్లా షోల్డర్స్ తెగుతాయి అనుకునే వాళ్ళకి ఇలాగా బ్రాడ్గా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ బట్టి లైన్స్ గీసేద్దాము. ఇక్కడ 5.5 ఇంచెస్కి పాయింట్ చేశాను కదా, ఇది చంక డౌన్ పాయింటింగ్ మార్కింగ్ లైన్. ఇటు వచ్చేసేసి చెస్ట్ పాయింట్ లైన్ అన్నమాట. దీన్ని చెస్ట్ పాయింట్ మార్కింగ్ లైన్ అంటారు. దీని మీద చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఎన్ని ఉంది? 9 ఇంచెస్ ఉంది. అదే 9 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టండి. నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజు, 2 ఇంచెస్ ఖర్చులకి.
2 ఇంచెస్ అనేది ఖర్చులకి. అయితే ఇప్పుడు ఏంటంటే చెస్ట్ లూజు నడుము లూజు కలిపి లైన్ గీస్తే స్ట్రైట్ లైన్స్ రావాలి, ఇలాగా స్ట్రైట్ లైన్స్ రావాలన్నమాట. ఓకేనా, ఇలాగా స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చంక లోతు తీయాలి. చంక లోతు ఎలా తీయాలి? వీళ్ళది 10 ఇంచెస్ ఉంది కదా, 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. 11 ఇంచెస్ ఉంటేనే 1 ఇంచ్ తీసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చెప్తారు డీప్ నెక్ అయితే 1 ఇంచ్ తీసుకోమని. ఆ డీప్ నెక్ అంటే 9+ కాదు, 11 ఇంచెస్ ఉంటేనే 1 ఇంచ్ తీసుకోండి. ఇలా నేను 1 ఇంచ్ తీసుకుంటే 10 ఇంచెస్కి నాకు కొంచెం తేడా కొట్టేసింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఖర్చులతో కలిపి 1.5 పాయింటింగ్కి ఇక్కడ కూడా పాయింట్ చేయండి. ఇలా పాయింట్ చేసేసి ఈ 2 పాయింట్లు ఈ లైన్ కలిసేలాగా ఆమ్రాన్ స్కేల్ని ప్లేస్ చేద్దాము. చూసారు కదా, ఇలా ప్లేస్ చేసేసి ఆమ్రాన్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసేసి ఇలా ఆమ్రౌండ్ తీసేయండి. ఓకేనా, ఇక్కడ చంకరౌండ్ చూస్తే మీరు అందరికీ 6 ఇంచెస్ అనేది రాదు, కొంతమంది 5.5 కూడా వచ్చింది. అయితే ఈ 5.5 కట్టు సరిపోద్దా లేదా అనేది ఇలాగ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా టేప్తో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ తక్కువ 9 ఇంచెస్ వచ్చింది. 1-2 పాయింట్స్ తక్కువ లేదా ఎక్కువ అవుతే అది పెద్ద ప్రాబ్లం కాదు, ఏమీ కాదు. ఇలాగా ఆమ్ రౌండ్తో ఖర్చులు వదిలేసేయండి. ఇలా వదిలేసేసి ఖర్చులు వదిలేసేసి ఇట్లా ఫింగర్ ఫ్రీ చేయండి. ఇలా ఫింగర్ ఫ్రీ చేసుకుంటూ ఇలాగా ఆమ్ రౌండ్ని ఒకసారి చెక్ చేసామంటే ఎగ్జాక్ట్లీగా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక 2 పాయింట్స్ తక్కువ 9 ఇంచెస్ వచ్చింది. మనకు నడుం లూజ్ ఎంత? 9 ఇంచెస్. అదే 2 పాయింట్స్ తక్కువ 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి సరిపోతుంది చంక రౌండ్ అనేది. ఇప్పుడు ఒక చిన్న టిప్పు, ఇక్కడ డాట్ పాయింటింగ్కి ఈ చివరి పాయింట్ ఉంది కదా, ఈ చివరి పాయింట్ నుంచి ఈ ఖర్చు లైన్ ఉంది కదా నడుం లూజ్కి, ఈ లైన్కి ఇలా కలుపుతూ ఒక లైన్ గీసుకోండి. ఇదొక టిప్ అన్నమాట. ఇలా లైన్ గీసుకొని కట్ చేసేయాలి. ఎందుకు అంటే కనుక ఇలా చూడండి, ఇది వచ్చేసేసి సైడ్ జాయింటింగ్ సైడ్స్ కదా, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి మనకి ముడతలు వచ్చేస్తాయి. ఫిట్టింగ్ అనేది ముడతలు వచ్చేస్తాయి. అదే ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ పైకి తీసుకుంటే ఈ ఫిట్టింగ్లో మీకు ముడతలు అనేది రాదనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ పాయింటింగ్స్ అనేది అయిపోయింది కదా, పాయింట్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. ఓకే కదా, మనం బ్యాక్ పాయింట్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాక ఇలా చూడండి, ఇవి కాట్లు పెట్టుకోండి. ఇవి కాట్లు అనేది కంపల్సరీ ఖర్చులకి, ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. హ్యాండ్స్కి వచ్చేసేసి ఇలా చూడండి, క్లోజింగ్స్ మనకి వెళ్ళి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టేసేసి ఇలాగా 4 హోల్డింగ్స్ మీద క్లాత్ తీసుకుందాము. ఇలా 4 హోల్డింగ్స్ మీద క్లాత్ తీసుకుందాము. ఇందాక అటు మూలన మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ మూలన హ్యాండ్స్ కట్ చేద్దాము. ఇది కూడా అంతే, ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలాగ ఒక మార్క్ చేసేయండి. వేస్టేజ్కి ఒక లైను. మళ్ళీ నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి, అందుకని చెప్పి పావించే పైకి పెట్టాను. థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ మీరు చేతి పని చేయాలనుకుంటే 1 ఇంచ్ పైనే పెట్టండి, 1 ఇంచ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ అనేది ఇలా చూడండి, బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసేస్తాను. అసలు ఎప్పుడు బ్లౌజ్ ప్లేస్ చేసినా ఇది ఫ్రంట్ పార్ట్, ఇది మనకి యూజ్లెస్. బ్యాక్ పార్ట్ సైడే పెట్టాలి, బ్యాక్ సైడే తీసుకోండి. ఓకేనా, బ్యాక్ సైడ్ తీసుకొని రివర్స్లో బ్యాక్ సైడ్ తీసుకొని ఇప్పుడు లైన్ గీసాం కదా మనం, ఈ లైన్ మీద ఎగ్జాక్ట్లీ ఇలాగా ఒక లైన్
ఇలా బ్లౌజ్ని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా పెట్టేశారనుకోండి, ఇక్కడ ఖర్చులకి ఇక్కడ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసాను. ఖర్చులకి ఒక పావించు పైకి మార్క్ చేశాను. ఖర్చులకి ఒక పావించు పైకి మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ హ్యాండ్ లూజు ఎక్కడికి ఉందో అక్కడికి హ్యాండ్ లూజ్ ఒక మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసేసి ఇలా పెట్టేసేసి కరెక్ట్గా లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలాగా కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కు, పావించు పైకి ఖర్చులకి. ఇది వచ్చేసేసి ఆమ్ రౌండ్ లూజు. ఈ పాయింటింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో అనేది చెక్ చేసుకుందాము. ఇప్పుడైతే ఖర్చులతో కలిపి పాయింట్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాము. స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకొని ఇప్పుడు టేప్తో కొలిచిద్దాము ఎన్ని ఇంచెస్ వచ్చిందని. 2 ఇంచెస్ వచ్చింది వీళ్ళకి. మరి 2 ఇంచెస్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. నేను 2.2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 పాయింట్ మీద 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చులతో కలిపి 2 ఇంచెస్ అంటే చంకడం చాలా తక్కువ ఉంది. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదరకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టి చూస్తున్నాను మళ్ళీ. వీళ్ళ చంక పాయింటింగ్ ఇక్కడికి ఉంది. ఈ కుట్టు వేస్టేజ్ కుట్టు అనమాట. నేను అది కరెక్ట్గా చూడలేదు. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వేస్టేజ్ కుట్టు ఉంది. అది చూసుకొని నేను చంక కుట్టు అనుకున్నాను, కాదు ఇక్కడికి వచ్చేసింది. అందుకే నాకు తేడా అనిపించింది. ఎమ్మటే మళ్ళీ మార్కింగ్ చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అలాగా మీరు మార్కింగ్ ఏమన్నా తేడా అనిపిస్తే ఎమ్మటే చెక్ చేసుకోండి. ఇలా చూడండి, ఇక్కడికి ఉంది చంక కుట్టు అనేది వీళ్ళది. అయితే ఇక్కడికి ఉంటే ఇది ఖర్చులతో కలిపి ఇక్కడికి సరిపోతుంది. 2.2 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఆమ్ లూజు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తున్నాను. 8 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ ఒకసారి దీంతో చెక్ చేసుకుందాము ఆది బ్లౌజ్తో. ఎందుకంటే నడుము లూజ్ మనకి 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ మీరు బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి టేప్ని ఇలా పెట్టేసేసి ఎగ్జాక్ట్లీ లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నాకు 8.5 వచ్చింది. 8.5 వచ్చింది. అదే 8.5 పాయింటింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. 8.5 అనేది పాయింటింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ హ్యాండ్స్ అతుకులు పడతాయి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చులకి అతుకులు పడతాయి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పాయింటింగ్ చేయండి. 1 ఇంచ్ పాయింటింగ్ చేసేసి ఈ ఆమ్ లూజ్ నుంచి 1 ఇంచ్కి ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాము. ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఇప్పుడు టేప్ని ఫుల్ ఆమ్ లూజ్ ఇలా పెట్టేసేయండి. 8.5కి ఫుల్ ఆమ్ లూజ్ ఇలా పెట్టేసేసి టేప్ని హాఫ్కి హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేసేసి ఒక మార్కింగ్ చేసేద్దాం. ఒక మార్కింగ్ చేసేసి మళ్ళీ ఫుల్ ఆమ్ లూజ్ ఇక్కడ ఈ హాఫ్ నుంచి ఈ హాఫ్కి ఒక మార్కింగ్ చేద్దాము. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఎందుకు అంటే కనుక ఇది వచ్చేసేసి హ్యాండ్ బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్కి కరువు తీయడానికి, ఇది వచ్చేసి ఫ్రంట్ కరువు తీయడానికి అన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ కరువు తీద్దాము. బ్యాక్ కరువు తీస్తున్నాను. ఓకే కదా, బ్యాక్ కర్వ్ వచ్చేసింది. ఇట్లా ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా తిప్పి ప్లేస్ చేసేసి ఇలాగా బ్యాక్ కర్వ్కి మళ్ళీ ఒకటి గీసేయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయండి. 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయండి. ఈ సైజ్ వాళ్ళకి 1/2 ఇంచ్ సరిపోతుంది డౌన్ చేయడం. 3/4 ఇంచ్ అంతవరకు డౌన్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ కూడా కాదు. 9 ఇంచెస్ కదా వీళ్ళ నడుము లూజు. ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ నేను ఎలా అయితే తిప్పి ప్లేస్ చేశానో మళ్ళీ అలానే సేమ్గా ప్లేస్ చేయండి.
ప్లేస్ చేసేసి ఇలాగా గీసేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అది మార్కింగ్ అనేది అయిపోయింది. కట్ చేసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఇది హ్యాండ్ ఖర్చులు. హ్యాండ్ ఖర్చులో ఒక కార్డ్ పెట్టేశాను. ఇక్కడ హ్యాండ్ మిడిల్ ఒక కార్డ్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇది 2 పొరలుగా ఓపెన్ చేద్దాము. ఇలా ఓపెన్ చేసేసి ఇలాగా హ్యాండ్ కరువు తీద్దాము. ఇలా చూస్తున్నట్లయితే హ్యాండ్ కర్వ్ మనకి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ షార్ప్గా వచ్చేసేయాలి. షార్ప్గా వచ్చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు F1 రాసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే ఒక 1 ఇంచ్ దాకా సమానంగా రావాలి. ఓకేనా. ఇప్పుడు 2 సైడ్లు కూడా నేను F1 రాసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసేసి ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని హ్యాండ్ కట్ చేసిన ప్లేస్ ఇటు సైడ్ పైకి రావాలి. మనం హ్యాండ్ కట్ చేసిన ప్లేస్ పైకి రావాలి, కిందికి బ్యాక్ పార్ట్ కట్ చేసిన ప్లేస్ రావాలి. ఓకేనా. హ్యాండ్ కట్ చేసిన ప్లేస్ ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ ప్లేస్ వచ్చిందనుకోండి, ఓపెన్స్ మనకెళ్ళి పెట్టుకోవాలి. ఓపెన్స్ మనకెళ్ళి పెట్టుకొని క్లోజింగ్స్ ఆపోజిట్లో పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఎంత క్రాస్ వీలైతే అంత క్రాస్గా పెట్టేసేయండి. ఓకేనా. క్రాస్గా వీలైనంత క్రాస్గా పెట్టేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా మార్క్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా చూడండి, ఫ్రంట్ నెక్ కోసం హైట్గా తీసుకోండి. ఓకే. ఇది చూసినట్లయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఖర్చుల పాయింటింగ్ కూడా మార్చేసి ఇలా చూడండి, చంక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఇలా పట్టేసుకొని ఇక్కడ పాయింట్ చేసేయండి. ఇలా చుక్క పెట్టుకోండి. ఇలా చుక్క పెట్టేసేసి ఇలా ఖర్చుల లైన్ గీసేసి ఈ చుక్క పాయింటింగ్ కలుపుతూ అటు ఇటు కూడా ఆమ్ రౌండ్ గీసేద్దాము. ఓకేనా. ఆమ్ రౌండ్ గీసేసి ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయండి. ఒక 1/2 ఇంచ్, జస్ట్ 1/2 ఇంచ్ డౌన్ చేయండి. హ్యాండ్ లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ మందం లోత్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. 1/2 ఇంచ్ మందం లోతు తీసుకోవాలంటే ఇందాక 1.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ ఉండాలి కొలిస్తే. ఓకేనా. ఇప్పుడు ఉక్స్ పట్టీలో నుంచి ఏదైనా సరే ఫ్రంట్ పట్టికి ఉక్స్ పట్టీ నుంచి కొలవాలి. ఉక్స్ పట్టీ నుంచి ఇలా చూడండి, ఖర్చులతో సహా కిందికి పెట్టండి. ఖర్చులతో సహా పెట్టుకొని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి వీలైతే ఇలా స్ట్రైట్గా పెట్టేసేయండి లైన్ని. చూసారు కదా. ఇలా పెట్టేసేసి ఫస్ట్ ఉక్స్కి ఒక మార్కింగ్ చేయండి. ఎందుకు అంటే నెక్ హైట్ వచ్చేస్తుంది మనకి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకొని
కరువు స్కేల్తో లైట్గా కరువు తీసేద్దాం. ఇక్కడ లైట్గా కరువు తీసేస్తే సరిపోతుంది. ఓకే కదా. ఇప్పుడు మనకి నెక్ కూడా వచ్చేసింది. నెక్ చంక పైపాటు మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎలా తీయాలో చూపిస్తాను. బ్లౌజ్ హైట్కి వచ్చేసేసి ఇట్లా చూడండి, ఉక్స్ పట్టీ నుంచే, ఇది ఉక్స్ పట్టీ ఉంది కదా, ఉక్స్ పట్టీ సైడ్స్ రివర్స్ తీసుకొని ఇలాగా ఖర్చులతో సహా పట్టుకొని మెయిన్ డాట్ ఎక్కడికుందో అక్కడికి ఇలా పట్టుకొని ఇలా ప్లేస్ చేసేయండి. ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇది ప్లేస్ చేసేది మనం ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఫ్రీగా మూవ్ అయితేనే కరెక్ట్గా తీసుకోగలం. ఓకేనా. ఇక్కడికి పాయింటింగ్ వచ్చేసింది మనకి. ఈ పాయింటింగ్కి ఖర్చులతో సహా, షేప్ బెల్ట్ ఖర్చులతో సహా పాయింట్ చేయండి. పాయింట్ చేసేసి ఒకసారి టేప్తో చూసుకోండి. 2.5 ఇంచెస్ ఉండాలి. మరి 2 ఇంచెస్ ఉంది కాబట్టి 2.5 ఇంచెస్ పెట్టుకోండి. నాకు అప్పటికి డౌట్ వచ్చేసింది, లేకపోతే నేను ఎగ్జాక్ట్లీ పెట్టేస్తాను, కానీ ఎందుకో డౌట్ అనిపించేసింది కరెక్ట్గా లేదనేది. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఈ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ నుంచి షోల్డర్కి ఇలా పట్టుకొని, ఇలాగా పట్టుకొని కుట్టు ఎక్కడికుందో షోల్డర్ కుట్టు అక్కడ కరెక్ట్గా పట్టుకొని ఇలా చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. రివర్స్లో చెక్ చేస్తే కరెక్ట్గా రాలే, కానీ నాకు ఫ్రంట్ నుంచి చెక్ చేస్తే కరెక్ట్గా వచ్చేసింది మార్కింగ్ అనేది. మీరు చూసినట్లయితే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా. ఎగ్జాక్ట్లీ మిడిల్లో 2.5 ఇంచెస్ హైట్ అనేది ఉండాలి. అదే మనకి బండ గుర్తు. బాగా 2.5కి అటు ఇటు ఒక 2 పాయింట్స్ అటు ఇటు అయినా కానీ ఏం కాదు, కానీ ఇంకా ఎక్కువగా అయిపోతే కనుక ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా తేడా కొడితే కనుక మీరు ఓన్గా 2.5 ఇంచెస్ పెట్టేయచ్చు, ఏం కాదు. ఇక్కడ వచ్చేసి చంక కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇట్లా షేప్ బెల్ట్కి మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఎగ్జాక్ట్లీ కుట్టు ఎక్కడికి ఉందో ఖర్చులతో సహా పెట్టేసేయండి. ఇక్కడ బండ గుర్తు ఏంటంటే 3 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ బండ గుర్తు మీకు 3 ఇంచెస్ ఉండాలి. ఖర్చులతో కలిపి కొంచెం పైకి పెట్టాను. ఇక్కడికి ఉంది కదా, దీన్ని ఖర్చులతో కలిపి పైకి పెట్టాను. ఇక్కడ బండ గుర్తు 3 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ బండ గుర్తు 2.5 ఇంచెస్ ఉండాలి. ఇది మాత్రం మనం ఇష్టంగా పెట్టొద్దు, ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కొంతమంది హైట్ ఉంటే నచ్చుతారు, కొంతమంది హైట్ లేకుండా నచ్చుతారు. అయితే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్గా పెట్టాలి అంటే కనుక ఇక్కడ నుంచి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఇలా మార్కింగ్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ హైట్ని మార్కింగ్ బట్టి ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకుందాం. స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనకి బ్లౌజ్ హైట్లు వచ్చేసాయి, కానీ మెయిన్ డాట్ తీస్తేనే మనకి బ్లౌజ్ హైట్లు అనేది మార్క్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసేసి మెయిన్ డాట్ వెడల్పు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టీ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ ఉంది? 3 ఇంచెస్ ఉంది. అదే 3 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేయండి. అదే 3 ఇంచెస్ మార్క్ చేసేసి ఒకసారి వీళ్ళ విడ్త్ ఎంత ఉందో చూస్తాను. 1 పాయింట్ తక్కువ 2 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ ఉంది అంటే 2 పాయింట్సే, మరి 2 పాయింట్సే ఉంది విడ్త్. వీళ్ళ హైట్ వచ్చేసేసి 1.5 ఉంది, కానీ అది కరెక్ట్గా లేదనిపిస్తుంది. నేనైతే 2.5 తీసుకుంటున్నాను. 2.5లోకి సగానికి పాయింటింగ్ చేయండి. మెయిన్ డాట్ మెయిన్ పాయింటింగ్ అనేది వచ్చేసింది. మళ్ళీ హైట్ కూడా 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా. 2.5ని మెయింటైన్ చేసుకుంటూ 2.5 పాయింటింగ్స్. హైట్ 2.5, విడ్త్ 2.5. దానికి సగానికి మార్క్ చేసేస్తే మెయిన్ డాట్ పాయింటింగ్. ఇప్పుడైతే మెయిన్ డాట్ మార్కింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి పాయింటింగ్ తీసుకున్నాను కదా, ఆ పాయింటింగ్ తగ్గట్టు ఆ పాయింట్ నుంచి మెయిన్ డాట్కి చివరికి ఇలాగా మార్క్ చేసేయండి. మళ్ళీ ఈ పాయింటింగ్ చివరి నుంచి ఉక్స్ పట్టీకి వెళ్ళి పాయింటింగ్కి ఇలా మార్క్ చేసేయండి. స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది, కర్వే తీయాలని ఏం లేదు. ఇప్పుడు వచ్చేసేసి ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ ఎలా తీయాలో చూపిస్తాను. ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ వచ్చేసేసి ఒక 1/2 ఇంచు డౌన్, ఒక 1/2 ఇంచు ఇక్కడ నుంచి 1/2 ఇంచుకి మార్క్ చేయండి. ఉక్స్ పట్టీ నుంచి 1/2 ఇంచుకి మార్క్ చేసి ఖర్చులకి
హాఫ్ ఇంచ్ వదిలేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ పెట్టేసేసి ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ సగానికి మార్క్ చేయండి. సగానికి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఓకే కదా. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మార్కింగ్ పాయింటింగ్ ఎక్కడ పెట్టాలనేది తెలిసిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ అనేది పాయింటింగ్ చేద్దాము. 2.5 ఇంచెస్ ఇటు పాదం మందం ఇటు పాదం మందం కుట్టేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ ఉందో చూస్తున్నాను. 2 ఇంచెస్ ఉంది. అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేశాక చంక డాట్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాం కదా. కట్ చేశాక ఈ షోల్డర్స్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్స్కి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇలాగా గీకినట్టు చేసేసి ఇక్కడ ఒక కాటు పెట్టేస్తున్నాను చూడండి. ఇలా కాటు పెట్టేసేసి ఇప్పుడు ఈ కాటు దగ్గర నుంచి ఈ చివరి పాయింటింగ్ ఉంది కదా, ఈ పాయింటింగ్ కలుపుతూ స్ట్రైట్గా స్కేల్ని ప్లేస్ చేయాలి. ఇలాగ స్ట్రైట్గా స్కేల్ని ప్లేస్ చేసేసి స్ట్రైట్గా లైన్ తీసుకోండి. లైన్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత విడ్త్ వచ్చింది మనకి 2 ఇంచెస్ వచ్చింది. అదే 2 ఇంచెస్ పాయింటింగ్ని ఇక్కడ ప్లేస్ చేసేసేయండి. ఇక్కడ 2 ఇంచెస్ పాయింటింగ్ చేసేయండి. మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత విడ్త్ వచ్చిందో అంతే విడ్త్ ఇక్కడ పెట్టండి. అప్పుడే మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకు అవసరం లేదు, ఈ రెండు కూడా సమానంగా ఉండాలి డాట్ పాయింటింగ్స్ అనేది. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కాట్లు పెట్టేసుకోండి. మనకు కాట్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే కుట్టేటప్పుడు 2 సైడ్లు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది కాట్లు ఉంటేనే, లేకపోతే కరెక్ట్గా రాదు. ఇక్కడ ఉక్స్ పట్టికెళ్ళి కూడా కాట్లు ఉంటేనే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఖర్చులకి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద సైడ్ కూడా పాయింటింగ్స్ తీసేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు నాకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా. ఇలాగా మార్కింగ్ పట్టి ఒకసారి 2 కూడా ఒకే సైడ్ మార్క్ చేసేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా అయిపోయిందో, ఎలాంటి హార్డ్గా ఏమీ లేకుండా చాలా ఈజీగా చెప్పేసాను అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇలా చూడండి. ఇలాగా సైడ్ జాయింటింగ్స్ అయితే సమానంగా రావు. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసేసి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టండి టేప్ని. 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ మీద పైకి పెట్టేసేసి ఇలాగా కొలవండి. కొలిస్తే 3 ఇంచెస్ రావాలి మనకి. ఇలా 3 ఇంచెస్ వస్తే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది 3 ఇంచెస్ వచ్చింది. అక్కడ 3 ఇంచెస్ వచ్చిందంటే ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడ 2.5 పెట్టామంటే ఇక్కడ వచ్చేసేసి 3.5 ఇంచెస్ పెట్టాలి. 3.5 ఇంచెస్ పెడితే సరిపోతుంది అన్నమాట మనకి. ఇప్పుడు పాయింటింగ్ అనేది సరిపోతుంది. ఓకేనా. షేప్ బెల్ట్కి పాయింటింగ్స్ అనేది వచ్చేసింది కదా. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలవండి. ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలవండి. కొలిసాక దీనికి 1/2 ఇంచ్ ప్లస్ చేసి ఇక్కడ పెట్టండి, 1/2 ఇంచ్ మైనస్ చేసేసి మిడిల్లో పెట్టేసేయండి. ఇప్పుడు మిగిలిన పీస్లో ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్లో ఒక స్కేల్ మందం నడుం బెల్ట్కి తీసేస్తాను నేను. ఇక్కడ నడుం బెల్ట్కి స్కేల్ మందం తీసేసి ఒకసారి టేప్తో కొలిచిద్దాం. టేప్తో కొలిచి చూస్తున్నాను. ఇక్కడ 3.5 ఇంచెస్
3.5 ఇంచెస్ ఇటు వస్తుందా లేదా, వస్తుంది. 3.5 ఇంచెస్ ఇటు పెట్టేశాను, 2.5 ఇక్కడ పెట్టేశాను, 3 ఇంచెస్ అనేది ఈ మూల పెట్టేశాను. ఓకేనా. ఇప్పుడు కరువు స్కేల్తో నేను కరువు తీసుకుంటాను. ఎప్పుడైనా షేప్ బెల్ట్కి కరువు స్కేల్తోనే కరువు తీసుకుంటాను. ఇలా కరువు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం కటింగ్ 10 మినిట్స్లో టక్క టక్క కట్ చేయొచ్చు. కానీ మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కట్ చేస్తున్నాను కాబట్టి మీకు యూజ్ అవ్వాలి అనే చిన్న సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇంత టైం తీసుకొని మరీ కట్ చేస్తున్నాను. మీకోసం నేను ఇంత టైం స్పెండ్ చేస్తూ కట్ చేస్తున్నందుకు నాకు చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, చాలు. మీరు నాకు ఏది అవసరం లేదు, చిన్న లైక్ ఇస్తే ఏంటంటే నాకు ఇంకొన్ని వీడియోస్ తీయాలి అనిపిస్తుంది అన్నమాట. ఇంకొన్ని వీడియోస్ తీయాలి, మన వ్యూవర్స్కి యూజ్ అవుతుంది అనే చిన్న సాటిస్ఫాక్షన్తో నాకు ఇంకొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోతే నాకు వీడియోస్ కూడా తీయాలి అనిపించట్లేదు. కాబట్టి లైక్ లేదా మీకు నచ్చి మీకు యూజ్ ఉంటే ఒక్క కామెంట్ అన్నమాట. మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను క్లియర్ చేసేస్తాను. చూసారు కదా, బ్యాక్ బెల్ట్ అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ పాయింటింగ్, బ్యాక్ బెల్ట్. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేసి స్టిచ్చింగ్ చేసేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, కంపల్సరీ చూడండి. స్టిచ్చింగ్ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే కనుక చిన్న లైక్ ఇవ్వండి. మీ దగ్గర నుంచి చిన్న రెస్పాన్స్ ఉన్నా నాకు ఇంకొన్ని వీడియోస్ తీయాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చిన్న లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.